ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి కేకే రాజు పోటీ చేస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. గంటా మరోసారి అధికారంలోకి వస్తే రెండోసారి జీఎస్టీ కట్టాల్సి వస్తుందంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి ఆశలత ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు కేకే రాజు. ప్రధాన ప్రత్యర్థి గంటా ఇక్కడ ఈయనకి ప్రత్యర్థిగా ఉన్నారు. మరోవైపు విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ ఎట్లా ఉండబోతోంది, ఈ నియోజకవర్గ సమస్యలపై ఏ విధంగా ఆయన పరిష్కరించదలుచుకున్నారో ఆయన తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ నుంచి పోటీ అనేది కొంచెం గట్టిగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ 20 డేస్? విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు వన్ సైడ్ ఉంటాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. ఎందుకంటే ఒకవైపు నిజాయితీ నిబద్ధత ఉన్న నాయకుడు పార్టీ, ఒకవైపు పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు కూడా, ఒక ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉండి బీజేపీ తరఫున ఆయన ప్రతినిధిగా ఉండి కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ఏ రోజు దృష్టి పెట్టకుండా 5 సంవత్సరాల కాలయాపన చేసిన ఎమ్మెల్యే. రెండోది, గడిచిన 20 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఒకసారి ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా దీర్ఘకాలం పాటు ఉండి కూడా పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ కూడా రెండోసారి పోటీ చేసే ధైర్యం చేయలేని అవినీతి చక్రవర్తితో మేము కంటెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి అని తెలియగానే ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ కూడా విద్యావంతులు, వివేకవంతులు. గంటా శ్రీనివాసరావుకి అవినీతికి చమరాంకం పాడే అవకాశం మనకు దొరికిందని ఈరోజు సంబరాచర్యాలతో మునిగి తేలి ఉన్నారు. తప్పకుండా గంటా శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో తిరస్కరణకు గురై ఓటమిని చవిచూడటం ఖాయం. ఎందుచేతనంటే ఆయన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలోని కూడా రకరకాల పార్టీ మారుతూ పదవేల లక్ష్యంగా ఆయన ఎక్కడున్నా మంత్రి అవటమే ఆయన ధ్యేయం. ఆ రోజు ఆయన మంత్రి పదవి కోసమే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయించారని కూడా అందరూ రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అది వాస్తవం కూడా. ఆయన ఎక్కడున్నా ఆయన లక్ష్యం మంత్రి పదవి. ఎలాగూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సెంటిమెంట్లుగా కూడా గంటా శ్రీనివాసరావు గారు ఓటమిని ఆ రకంగా చూసినా తప్పకుండా ఓటమిని చవి చూస్తారు. అయితే మీరు జీఎస్టీకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. దాని గురించి చెప్పండి. ఇక్కడ జీఎస్టీ అంటే గంటా శ్రీనివాస్ ట్యాక్స్ అనే విషయాన్ని మీరు ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వివేకవంతులు, విద్యావంతులు. వారు నిన్న నుంచి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం ప్రభుత్వం అభ్యర్థి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో అని చెప్పినప్పుడు అందరూ కూడా బాబు మేము రెండో ట్యాక్స్ భరించలేమని చెప్తున్నారు. రెండో ట్యాక్స్ ఏంటయ్యా అంటే మోడీ విధించిన జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి. రెండోది గంటా శ్రీనివాసరావు ట్యాక్స్ వస్తుంది ఆయన ఎమ్మెల్యే అయితే. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. మోడీ జీఎస్టీని అయితే జగనన్న ముఖ్యమంత్రి అయితే ఏదో రకంగా మేము జగనన్న ద్వారా రిప్రజెంటేషన్ చేసి తగ్గించగలుగుతాం. కానీ గంటా శ్రీనివాసరావు ట్యాక్స్ని అయితే ఎవరూ తగ్గించలేదు. ఎందుకంటే ఆయన వెనకాల కొంతమంది అనుచరులు ఉంటారు. వారి కనుసన్నల్లో పరిపాలన సాగుతూ ఉంటుంది. గంటా శ్రీనివాసరావు ట్యాక్స్ని ఉత్తర నియోజకవర్గంలో అమలు చేయనీయమని చెప్తున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలోని అనేక సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలు, ఆయన చేస్తున్న కార్యాచరణలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం ఒకవైపు ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని విస్మరించి ప్రత్యేక ప్యాకేజీ ఏమీ సంజీవిని కాదు, దానివల్ల ఒరిగేది ఏమీ లేదు అని చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేస్తే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసి ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసి ఈ దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే న్యాయం జరుగుతుందని ఈ దేశం మొత్తం కూడా తెలియజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం ద్వారా చెందాల్సిన సంక్షేమ ఫలాలందరూ సక్రమంగా అందుతాయి. ఆ పర్యటనలో భాగంగా మేము గడపగడికి వెళ్ళినప్పుడు ఈ నియోజకవర్గం మొత్తం మీద నాకు ఒక అవగాహన ఏర్పడడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అనేకమైన ప్రధాన సమస్యలు ఉన్నాయి. అక్కేపాలెం 80 ఫీట్ రోడ్డు కానీ, అదేవిధంగా కంచరపాలెం మెట్టు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, రైల్వే భూ సమస్యలు, పోర్టు భూ సమస్యలు, కొండవాళ్ళ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడి అనేక మంది చనిపోవడం జరిగింది గతంలో కూడా. ఈ సమస్యలన్నింటినీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణం పరిష్కరించే విధంగా మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి తన
శంఖారావం మొదలెట్టనున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పాదయాత్ర అప్పుడు కూడా ఇతనికి అశేషమైన ఆదరణ వచ్చింది విశాఖ జిల్లాలో, నర్సీపట్నం ప్రాంతంలో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచే విశాఖ జిల్లా నుంచే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అనేది ఉత్తరాంధ్ర మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఎట్లా ఉండబోతోంది? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలల కాలం పాటు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 3648 కిలోమీటర్లు పర్యటించి ఆ పర్యటనలో ప్రతి అడుగులోని కూడా అందరితోని మమేకమై వారికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నర్సీపట్నం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది చాలా శుభసూచకం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన పాదయాత్ర సందర్భంగా వచ్చిన అర్జీలన్నింటినీ కూడా చాలా న్యాయంగా పరిశీలించడంతో పాటు అధికారంలోకి రాగానే ఆ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని కూడా చెప్తున్నారు కేకే రాజు. ఇది ఇక్కడ వస్తే ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి.